హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! ఈరోజు నేను పూరి చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అంతా ఇందులో పెట్టాను. మీరు కూడా చూసేయండి. సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్ అంటే ఇంకా మామిడి పళ్ళ సీజన్. ఎటు చూసినా మామిడి పళ్ళేనండి. ఇంకా సమ్మర్ సీజన్‌లో మామిడి పళ్ళు బాగా తింటాం కదా! సో, మనం ఎప్పుడైనా సరే పూరి చేసుకొని ఆ మామిడి పళ్ళని జ్యూస్ చేసుకొని ఆ పూరి ఆ మామిడి పళ్ళ జ్యూస్‌లో ముంచుకొని తింటే భలే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఏం లేదండి. మామిడి పళ్ళని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవటమే షుగర్ వేసుకొని. అది తీసి ఒక బౌల్‌లో పెట్టుకొని పూరి పిండి కలుపుకొని పూరీల్లా చేసుకొని అది షేప్‌లో రాకపోతే బౌల్‌తో కట్ చేసుకున్నాను. మీరు కూడా అలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆ పూరీల్ని అందులో వేపుకొని ఆ పూరీలన్నీ తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ మామిడి పళ్ళ జ్యూస్ని అక్కడ పెట్టుకొని ఒక్కొక్క పీస్ ముంచుకొని తింటుంటే భలే ఉందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. అంటే డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. ట్రై చేయండి.